సీఎం జగన్పై ఈ నెల 13న విజయవాడలో మేము సిద్ధం కార్యక్రమంలో ఉండగా రాయితో దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుడిని విజయవాడ పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి మైనర్ అని నిందితుడి తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. కానీ పోలీసులు చెప్పిన పుట్టిన తేదీ వివరాలకు అతడి ఆధార్ కార్డులో ఉన్న తేదీకి తేడా ఉందని కోర్టుకు వివరించారు. నిందితుడి ఆధార్ కార్డులోని పుట్టిన తేదీని పరిగణలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నిందితుడు నేరచరిత్ర కలిగిన వ్యక్తి కాదని సదరు లాయర్ వాదించారు. రాయి విసిరితే హత్యాయత్నం కేసు పెట్టారన్నారు. పోలీసులు ఐపీసీ 307 సెక్షన్తో హత్యాయత్నం కేసు నమోదు చేశారని, 307 సెక్షన్ ఈ కేసుకు వర్తించదని వివరించారు. పోలీసుల తరపు న్యాయవాది స్పందిస్తూ నిందితుడు దురుద్దేశపూర్వకంగానే రాయితో దాడి చేశాడని ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల్లో హత్యాయత్నం సెక్షన్ వర్తిస్తుందని కోర్టుకు తెలిపారు. ప్రస్తుతానికి విజయవాడ కోర్టులో ఇరువర్గాల వాదనలు ముగిశాయి. మరోవైపు సీఎం జగన్పై రాయి దాడి కేసులో పలువురు అనుమానితుల బంధువులు విజయవాడ కోర్టులో సర్చ్ పిటిషన్ దాఖలు చేశారు. తమ పిల్లల ఆచూకీ తెలపాలంటూ వారు పిటిషన్లో విజ్ఞప్తి చేశారు. అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్లో తమ పిల్లలను ముంచినట్టు తెలుస్తోందని వారు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ పిటిషన్ను విచారించిన న్యాయస్థానం సర్చ్ వారెంట్ జారీ చేసింది. సర్చ్ వారెంట్ మేరకు అడ్వకేట్ కమిషనర్ నగరంలోని అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్కు వెళ్లనున్నారు. పోలీస్ స్టేషన్లో అనుమానితులు ఉన్నారో లేదో పరిశీలించనున్నారు. అయితే జగన్పై దాడి కుట్రలో భాగంగానే జరిగిందని, దీని వెనుక టీడీపీ ఉందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పోలీసులు సైతం ఈ కుట్రకు సూత్రధారి టీడీపీ అని చెబుతున్నారు. సీఎం జగన్ని హత్య చేసే ఉద్దేశంతోనే పదునైన కాంక్రీట్ కంకరరాయితో కొట్టినట్టు పోలీసులు తెలిపారు. దాడి చేసింది సతీష్ అయినా ప్రోత్సహించింది, డబ్బు ఆశ చూపింది మాత్రం టీడీపీ బీసీ సెల్ కార్యదర్శిగా ఉన్న దుర్గారావు అని తెలుస్తోంది. డబ్బు ఆశ చూపి సతీష్ చేత దుర్గారావు ఈ దాడి చేయించాడు. దాడి చేసిన తర్వాత డబ్బు కోసం సతీష్ ఏటు దుర్గారావుకు కాల్ కూడా చేశాడు. అయితే సతీష్ ఫోన్ చేసినప్పుడు దుర్గారావు మొదట లిఫ్ట్ చేసి ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. సతీష్కు క్రైమ్ హిస్టరీ ఉన్నట్టు పోలీసులు తెలిపారు. సతీష్ 2 ఏళ్ల క్రితం సెల్ఫోన్ దొంగతనం కేసులో నిందితుడిగా ఉన్నాడని పోలీసులు చెప్పారు. సీఎం జగన్పై రాయితో దాడి చేసిన నిందితుడు సతీష్ మైనరా లేదా మేజరా అనే చర్చ నెలకొంది. కాగా సతీష్ మేజర్ కాదు, మైనర్ అని నిందితుడి తరపు లాయర్ వాదనలు వినిపించారు. మరి ఈ కేసులో టీడీపీ హస్తం ఉందా? అసలు కోర్టు ఏమని తీర్పు ఇవ్వనుంది అనే దానిపై ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది.